ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మన పట్ల అనుదినము తన నూతన వాత్సల్యమును కలిగి మనల్ని చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. మన ముందు మార్గం సరళం చేస్తూ మనకు ముందుగా నడుస్తున్నాడు. ఆయనను అనుసరించి మనం కూడా చక్కటి మార్గంలో నడుచుకోవడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. ఆయన పట్ల మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉండాలి. ఈ దినము దేవుడు మనకు ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము ఆయనను కనుగొంటున్నామా? మరి యాకోబు తన జీవితంలో చాలా భయంకరమైన జీవితం జీవించాడు. యాకోబు ఇస్సాకు కుమారుడు. ఇస్సాకుకు ఇద్దరు కదా కుమారులు, యాకోబు, ఏశావు. వీరిద్దరు కూడా ట్విన్స్. అయితే యాకోబు తన అన్నను 2 మార్లు మోసం చేశాడు. ఒకసారి అతని ఆహారం ఇచ్చి అతని జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. రెండవసారి తండ్రి దగ్గర అన్నకు రావాల్సిన దీవెనలు కొట్టేయడానికి తండ్రి దగ్గర తన అన్నలాగా వెళ్ళి ఆ విధంగా మోసం చేశాడు. ఇలాంటి పనులు చేసినటువంటి యాకోబుకు అంతగా మోసగించి తాను పొందుకున్నటువంటి ఆ జ్యేష్ఠత్వమైన ఆ దీవెనలైన అతనికి ఏమైనా ప్రయోజనం కలిగించాయా అంటే ఏమీ లేదు. ఆ సమయంలో నుంచి ఎప్పుడైతే తను అన్నను మోసగించి ఆ దీవెనలు తీసుకున్నాడో తన తండ్రి దగ్గర నుంచి, అప్పటి నుంచి అతనికి ఉరుకులాట పరుగులాట అయిపోయింది. పారిపోవడం అయిపోయింది. తన అన్న నుంచి పారిపోవాలని అనుకున్నాడు. అయితే యాకోబు దేవుని దృష్టిలో ఉన్నాడు. దేవుడు అతనిని ఎన్నుకున్నాడు. అందుకే దేవుడు అతనిని గమనిస్తూ ఉన్నాడు. అతనికి తన ప్రత్యక్షతను ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అతడు ఒక చోట తాను నిద్రిస్తున్నప్పుడు అతనికి స్వప్నంలో దేవుడు కనిపించడం, ఒక పెద్ద నిచ్చెన భూమి నుంచి ఆకాశానికి వేయబడి ఉండడం, అక్కడ పైనుంచి కిందికి, కింద నుంచి పైకి ఆ దూతలు ఎక్కుతూ దిగుతూ ఉండడం, పైన ఆకాశంలో దేవుడు కనిపించడం, ఇదంతా జరిగినప్పుడు అతడు ఆశ్చర్యపోయి ఆ ప్రదేశాన్ని బట్టి దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇది ఒక పరిశుద్ధ స్థలము అని అనుకున్నాడు. అనుకుని, దేవా, నువ్వు నన్ను క్షేమంగా తిరిగి తీసుకొచ్చావంటే అప్పుడు నేను నిన్ను నీ కొరకు ఇక్కడ బలిపీఠం కట్టి నేను పూజ చేస్తానని చెప్పాడు. దేవుడే ప్రత్యక్షమైనప్పటికీ కూడా యాకోబు ఎన్ని క్లాజెస్ తన యొక్క ఆరాధనలో పెడుతున్నాడు చూడండి. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును అని చెప్తున్నాడు. ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు కదా. కేవలము ఈ లోకపు ఆశీర్వాదాలను గురించి యాకోబు ఆలోచిస్తున్నాడు. కానీ దేవుడైతే అతని పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అతని సంతానం ద్వారానే ఇశ్రాయేలును తీసుకురావాలని, ఆ ఇశ్రాయేలీలకు ఒక దేశాన్ని సిద్ధపరిచి ఆ దేశంలో వాళ్ళను నివసింపజేయడానికి, అక్కడ ఉన్నటువంటి శత్రువులందరినీ వెళ్ళగొట్టడానికి దేవుడు ముందుగానే ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. కాబట్టే దేవుడు యాకోబును గమనిస్తూ ఉన్నాడు, యాకోబుకు తోడై ఉన్నాడు, యాకోబుకు సహాయం చేస్తూ ఉన్నాడు. యాకోబు తన మామయ్యైన లాబానును చేరినప్పుడు అక్కడ తన యొక్క జీవితం ఎలా మారిపోయిందో మనం చూసాము. అక్కడ ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, దాదాపు 20 సంవత్సరాలు. ఆ తర్వాత అతడు తన అన్నయ్యైన ఏశావును ఎదుర్కోవడానికి బయలుదేరాడు. అయితే చూడండి, ఇన్ని సంవత్సరాలు అతడు అక్కడ ఉన్నప్పుడు దేవుడు అతనికి ఎంతగానో తోడైండి, మరి లాబాను అతనిని మోసగించాలని చూసినప్పటికీ కూడా తనను ఎంతగానో అభివృద్ధి పరిచి తనకు చక్కటి గొర్రెల మందల్నిచ్చి దేవుడు అతనిని ఆశీర్వదించాడు. అదంతా కూడా ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదము. అయితే అతనిలో భయం అయితే పోలేదు. యాకోబులో ఒక భయం ఉన్నది, అన్న అయిన ఏశావు తనను చంపేస్తాడు అని. ఆ భయంతోనే అతడు జీవిస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో ఎన్నోసార్లు అనేక భయాలతో ఉంటాం. అనేకమైన భయాలు,
ఎన్ని భయాలు అంటే చెప్పలేము. ఆరోగ్యం గురించిన భయము, అప్పుల గురించిన భయము, జీవితం గురించిన భయము, కుటుంబంలో కలతలతో భయము, పిల్లల విషయంలో భయము, కుటుంబ జీవితాన్ని బట్టి భయము, సంఘమును గురించిన భయం, ఇలా అనేక రకాల భయాలతో మనం జీవిస్తున్నాం. అయితే ప్రతి భయం నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు, ఆయన మనకు తోడై ఉన్నాడు అన్న విషయం మనకు తెలిసినప్పటికీ కూడా చాలాసార్లు మనము ఒక విధమైన అభద్రతా భావానికి గురి అవుతూ ఉంటాం కదా. మరి యాకోబు కూడా అలాగే ఇప్పుడు అభద్రతా భావంలో ఉన్నాడు. తనకు తెలుసు తన అన్న తనని చంపేస్తాడు అని ఒక కృత నిశ్చయంతో ఉన్నాడు. తను ఎలాగైనా సరే తనని చంపేస్తాడు, అదే నమ్మకం అతనికి. కానీ నిజానికి ఏశావు తన మనసు మార్చుకున్నాడు. తాను అసలు అతన్ని చంపాలనే ఉద్దేశం అతనికి లేనే లేదు. అయితే యాకోబు తన భయం కొద్దీ తాను ఏం చేశాడు, తన యొక్క భార్యలను 2 గుంపులుగా చేశాడు. 2 గుంపులుగా చేసి మరి వాళ్ళను రెండు భాగాలుగా, అంటే ముందు ఒక గుంపుని, తర్వాత ఒక గుంపుని పంపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తను ముందు జాగ్రత్త పడుతూ ఉన్నాడు. ఒకవేళ ముందుగా వెళ్ళిన ఒక గుంపు నశించిపోయినా ఇంకొక గుంపు అయితే నాకుంటుంది అన్నట్లుగా అతడు పిల్లలతో తల్లిని, నన్ను, అందరిని చంపేస్తాడేమో అని ఒక భయము. అయితే అతనికి ఇంకొక నమ్మకం కూడా ఉంది, విశ్వాసం కూడా ఉంది. ఏంటంటే దేవుడు తనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు కదా. దేవుడు, నేను నీకు తోడై ఉండి నిశ్చయంగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చావు కదా అని ఒక నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఆ భయం అనేది అతనిలో నుంచి పోవడం లేదు. అతడు ఏం చేశాడంటే అనేకమైన కానుకలను పంపించి మరి వాళ్ళనందరినీ ముందుగా సాగనంపి తాను అక్కడ నిలిచిపోయాడు. ఒంటిగా నిలిచిపోయాను, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను అని రాయబడి ఉంటుంది. అంటే ఈ ఒంటరితనం అనేది మన జీవితాలలో ఎప్పుడు కలుగుతుందంటే, మనము ఏదైనా దేని గురించైనా కూడా తీవ్రమైన వేదన కలిగినప్పుడు దాని గురించి ధ్యానించాలి, మనం ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి, ఏదో ఒక కంప్లీట్గా ఒక డెసిషన్ తీసుకోవాలి, ఒక నిశ్చయత కలిగి ఉండాలి, దీని గురించి నేను ఆలోచించాలి అనుకున్నప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనం ఒంటరిగా ఉండిపోవాలని కోరుకుంటాం కదా. అలాగే అతడు కూడా ఒంటరిగా మిగిలిపోయాడు. అయితే దేవుడు అతనిని వదిలిపెట్టలేదు. ఆ సమయంలో అతడు దేవునితో పోరాడుతూ ఉన్నాడు. ఆయన నరుడుగా వచ్చాడు, కానీ బాగా తీవ్రమైన పెనుగులాట. దీనిని వారు చాలామంది ఏమంటారంటే అది ఒక ప్రార్థన అని అంటారు. ఒక పోరాటం అక్కడ జరిగింది. అయితే తెల్లవారుతోటగా దేవుడు ఏం చెప్పాడంటే నన్ను పోనీయమని చెప్పాడు. అయితే అతడేమంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని చెప్పాడు. ఇప్పుడు ఆశీర్వాదం అతనికి ఏమైనా తక్కువ ఉందా? అతను ఎంతగా ఆశీర్వదింపబడ్డాడు. ఈ లోకపరంగా మనం ఆలోచిస్తే అతడు 2 భార్యలు, ఇంతమంది సంతానము, దాసదాసీలు, అనేక మంది దాసీలు, ఇంకా అనేకమైన పశువులు, మేకలు, మేకపోతులు, గొర్రెలు, పొట్టేళ్ళు, ఇన్ని ఉన్నాయి, ఒంటెలున్నాయి, ఆవులున్నాయి, గాడిదలున్నాయి, గాడిద పిల్లలున్నాయి, ఇన్ని ఉన్నాయి. ఇంతగా ఆశీర్వదింపబడినటువంటి అతనికి ఆశీర్వాదం తక్కువైందా? అయితే అతనికి అప్పటికి అర్థమైంది. అతని యొక్క కన్నులు తెరవబడ్డాయన్నమాట. అంటే అతని హృదయ నేత్రాలు తెరవబడ్డాయి కనుక అతనికి ఆశీర్వాదం అంటే ఈ లోకపు ఆశీర్వాదం కాదు. భార్య, పిల్లలు, ఆస్తులు, అంతస్తులు, మరి దాసీలు వీరు కాదు, ఇది కాదు ఆశీర్వాదం. ఇంకొక ఆశీర్వాదం ఏదో ఉంది, అది నాకు కొదువగా ఉన్నది, అందుకే నేను దీనిని కనుగొనాలి, దీనిని వెతకాలి అనుకున్నాడేమో. అందుకే ఆ దినము అతడు ఒంటరిగా మిగిలిపోయి దేవునితో పోరాడాడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నువ్వు దేవునితోనే పోరాడావు కాబట్టి నీ పేరు పెనూయేలు అని ఆ ప్రదేశానికి పేరు పెట్టాడు. మరి యాకోబుకు ఇశ్రాయేలు అని ఒక పేరు కూడా పెట్టాడు. ఎందుకంటే దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు ద్వారా
అతని సంతానం ద్వారా ఇశ్రాయేలు అనే ఒక దేశాన్ని నెలకొల్పాలని, తన కొరకు అంటే దేవుని కొరకు ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన అనుకున్నాడు. కాబట్టే ఇశ్రాయేలీయులను ఆయన ఎంతగానో ప్రేమించాడు. మరి యాకోబు కాదు నీ పేరు, నువ్వు మోసగానివి కాదు, ఇక మీదట నీవు మోసగానివి కాదు, ఎందుకంటే నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు మరి అని చెప్పాడు. ఆ విధంగా అతడు ఒక గొప్ప వాగ్దానాన్ని పొందుకున్నాడు, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని అక్కడ పొందుకున్నాడు. ఈ ఆశీర్వాదం కేవలము మరి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం. అతనికి ఏం కష్టాలు లేవా? కష్టాలు రాలేదా? ఆ తర్వాత ఎన్ని కష్టాలు అతడు పడ్డాడు, ఎంతగా తనలో ఒకలాంటి కృంగుదల ఉన్నది. అతడు అంటున్నాడు ఫరోతో, నేను జీవించిన సంవత్సరములు చాలా కొద్దిగా ఉన్నాయి, అవన్నీ కూడా దుఃఖముతో బాధతో కలిసి దుఃఖము బాధ కలిసి ఉన్నాయి అని చెప్తాడు. అంటే అతనిలో ఒక కృంగుదల అనేది ఉన్నది. మరి అయితే అతడు దేవుని యొక్క ఆశీర్వాదం అయితే పొందుకున్నాడు. మరి ఏశావు ఏ విధంగా ఉన్నాడు? మరి ఏశావు యొక్క జ్యేష్ఠత్వాన్ని దొంగిలించినటువంటి యాకోబు ఎంతగా ఆశీర్వదింపబడ్డాడో ఏశావు కూడా అంతగానే ఆశీర్వదింపబడ్డాడు. ఏశావు కూడా తనకు కూడా దాసులున్నారు, నాకు కూడా దాసులున్నారు, పశువులు అన్నీ ఉన్నాయి, నాకెందుకు కానుకలు అంటాడు అతను. అంటే అతనికి కూడా ఆశీర్వాదం ఉంది. అతని జ్యేష్ఠత్వం కోల్పోయినంత మాత్రాన ఈ లోకపు ఆశీర్వాదాలు అతనికి ఏం తక్కువ కాలేదు. అయితే అతనికి కొదువ అయినది ఏంటంటే అది ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం. ఈ లోకంలో మనము అన్ని ఆశీర్వాదాల కొరకు పెనుగులాడుతున్నామా? ఆశీర్వాదాల కొరకు ఆరాటపడుతూ ఉన్నామా? ఆశీర్వాదాల కొరకు ఈ సేవకుడు ఆ సేవకుడు అంటూ పరిగెత్తుతూ ఉన్నామా? అది కాదు మనకు కావాల్సింది ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం కొరకు మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి, దేవునితో ఒంటరిగా సమయం గడపాలి, దేవుని యొక్క ఆరాధనలో మనం గడపగలిగినప్పుడు మనం కూడా ఆత్మీయమైన ఆశీర్వాదం పొందుకుంటాం. ఎప్పుడైతే ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటామో, ఎప్పుడైతే మరి మనము ఆ యేసయ్యను మనం హృదయంలో కలిగి ఉంటామో అప్పుడు మనకు ప్రశాంతత అనేది లభిస్తుంది. ఈ లోకపు ఆశీర్వాదాల గురించి మనం అస్సలు ఆలోచించము. మనం ఎప్పుడైనా కూడా ఎంతో ప్రశాంతమైన మనసుతో ఉంటాము. మనకు ఇది లేదు అది లేదు అన్న దిగులు చింత ఇవన్నీ ఉండవు. మనము నిజంగా దేవుని యందు ఉన్నప్పుడు మనకు ఇలాంటి ఆలోచనలన్నీ ఉండవు. అవన్నీ ఇస్తాడు దేవుడు, ఇవ్వకుండా ఏం పోడు. కానీ మనము వెతకవలసింది దేవుని రాజ్యమును, దేవుని నీతిని. పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. మా ప్రభా, ఈ ఉదయ కాలమున మీరు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు వందనములు. అవును ప్రభా, మేమైతే అనేక మార్లు ఈ లోకపు ఆశీర్వాదాల కొరకు పరిగెడుతూ ఉంటాము. ఇల్లు కావాలని, ఉద్యోగం కావాలని, పెళ్ళిళ్ళు కావాలని ప్రభా నాయన, మరి మాకు ఇంకా అనేకమైన దీవెనలు కావాలని, ఆ కారు కావాలని, ఇంకా ఏవేవో ఆశలు, ఏవేవో కోరికలు. మా తండ్రి దేవ, అన్నిటికంటే ముఖ్యమైనది నీ యొక్క తోడు, నీ యొక్క ఆశీర్వాదము, నీ యొక్క ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదము, నీ యొక్క ఆత్మీయమైన సహవాసం, ఇవి మాకు కావాలి. వాటి గురించి మేము ఆలోచించే కృపను దయచేయండి ప్రభా నాయన. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి ఎలాగా ఉండాలి అనేది కాదు, కానీ మా ప్రభా తండ్రి నీ యందు నిరీక్షణతో నీ యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ నీ రాజ్యమును, నీ నీతిని మొదట వెతుకున్నట్లుగా మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, నీ యొక్క ఆశీర్వాదములు, నీ యొక్క ఆత్మీయమైన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపండి. ఎప్పుడైతే మేము నీ పైన ఆనుకుంటామో అప్పుడు మీరు మాలో నైనా ప్రశాంతతను, పూర్ణ శాంతిని మాకు అనుగ్రహిస్తారు. మా హృదయాన్ని పూర్ణ శాంతితో నింపుతారు. మేము ఒక చక్కటి ప్రశాంతమైన జలముల యొద్ద నడుచుకోగలుగుతాం తండ్రి, పడుకోగలుగుతాము. మా ప్రభానైనా ఎలాంటి అలసట లేకుండా ఉండగలుగుతాము. గాఢాంధకారపు లోయలో మేము సంచరించిన
ఏ అపాయమునకు భయపడకుండా జీవించగలుగుతాము. అలాంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రభా ఇదే కాలంన ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మా ప్రార్థనలు మీరు అంగీకరించండి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఎవరైతే ఉద్యోగాల నిమిత్తము ప్రయాణాలు చేస్తున్నారో వారందరినీ క్షేమంగా మీరు ఉంచండి తండ్రి. ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానం అనుగ్రహించండి. ప్రతి పనిలో కూడా నాయన ఉత్తమమైన పనితీరును కనపరచుటకు, నీకు మహిమకరంగా జీవించుటకు ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, తెలివిని జ్ఞానమును అనుగ్రహించండి. చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి, మరి ఏ ఉద్యోగమైనా సరే మీరు ప్రతి ఒక్కరిని అభివృద్ధిలోనికి తీసుకురండి ప్రభా. మరి వారు చేస్తున్న పనిని మీరు దీవించమని, వారి చేతి వృత్తిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మరి ప్రభా, బిజినెస్ స్టార్ట్ చేసిన వారిని మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. మా తండ్రి, ఇంకా ఆర్థిక పరిపుష్టత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. అప్పుల సమస్యలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన. మరి ఎవరికైనా అప్పులు ఉన్నట్లయితే ప్రభా యేసునామములో తీరిపోవును గాక. మా తండ్రి దేవా, సంపూర్ణమైనటువంటి సంతోషము, సమాధానం ప్రతి ఇంట్లో దయచేయండి. ఎక్కడ కూడా కలతలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము. మా ప్రభా, మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి. విద్యార్థులను మరి వారి యొక్క పరీక్షలలో విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాము. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వాళ్ళను మీరు దర్శించండి. వాళ్ళని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దయగలిగిన దేవ, మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఎంతోమంది అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు నాయన. వాళ్ళనందరినీ స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాము. ఎంతోమంది ఈ దినం సర్జరీలు గుండా వెళ్తున్నారు. వారికి అందరికీ కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించండి. ఎవరైతే కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా లేవనెత్తండి. ఆశీర్వాదంతో నింపి ప్రభా ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా నాయన మరి వాళ్ళను కాపాడుతండి ప్రభా. ఆ అవసరత లేకుండా వాళ్ళను దీవించండి. మా ప్రభా, స్వస్థతనిచ్చే దేవుడవు నీవే, స్వస్థపరిచే దేవుడవు తండ్రి. మా ప్రభా, ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి. వెంటిలేటర్పై ఉన్న వాళ్ళను, ఐసీలో ఉన్న వాళ్ళను బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఇంకా ఆయన ఎంతమంది మా ప్రార్థనలు కోరుతున్నారో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఎవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారో మాకు తెలియదు. మీరైతే ప్రతి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు ప్రభానైనా. ప్రతి హృదయం నీ ముందు ఓపెన్గా ఉన్నది మా తండ్రి. ప్రతి హృదయాన్ని మీరు చూడండి. ఎవరికి ఎలాంటి అవసరతలు అవన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా, మరి ఈ సమయంలో అన్యాయానికి గురైన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారి పక్షాన న్యాయం తీర్చే దేవుడవు నీవే, వారి పక్షంగా వ్యాజ్యం ఆడే దేవుడవు నీవే తండ్రి. కరుణించమని ప్రార్థిస్తున్నాము. ఉద్యోగ జీవితాలలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు, అనేక రీతిలుగా అవమానించబడుతున్నవారు, నిందించబడుతున్నవారు, వాళ్ళనందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభానైనా వారికి ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో మాకు తెలియదు నాయన. కనికరించి వారికి తగిన సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మేము కూడా ఎప్పుడైనా సరే తండ్రి, మాకు తారసపడిన వారికి, మేము అవసరతలో ఉన్న వారికి సహాయపడేలాగున మా హృదయాలను తీర్చిదిద్దామని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి ఎవరెవరైతేనైనా రక్షణ లేకుండా ఉన్నారో వారి హృదయాలను తెరవండి ప్రభా. కఠినమైన హృదయాలను మెత్తన చేయండి మా ప్రభా. వారి మనోనేత్రాలను వెలిగించి నీ యొక్క సిలువ విలువను వారు గ్రహించి నిన్ను తెలుసుకొని నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా వ్యసనములకు గురై భయంకరమైన వ్యసనాలతో తండ్రి అనేక రీతులుగానైనా తల్లిదండ్రులకు అందరికీ కూడా ప్రభా మరి విసుగును తెప్పిస్తున్నటువంటి వారు ఉన్నారు మా ప్రభా. అలాంటి బిడ్డలను మీరు దయ ఉంచి వాళ్ళని దర్శించండి తండ్రి. వారిలోనే ఆ భయంకరమైన పరిస్థితిలో నుంచి వారికి ఏ శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. సేవకులందరినీ ఆశీర్వదించండి. అనేక మంది దాడులకు గురి అవుతున్నారు ప్రభా. మీరు కనికరించి అరికట్టమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి.
ఇశ్రాయేల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొనిలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాం. అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను అందరినీ దీవించి మనందరూ నీతిగా, నిజాయితీగా పని చేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారి అవసరతలన్నీ తీర్చండి, కొదవలన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.